ఈ అమ్మాయి 10 ఇయర్స్ పాటు మిలిటరీలో ఉంది. తను ప్లాటూన్ లీడర్‌గా ప్రమోషన్ అందుకోబోయే సమయంలో ఆమెకి అందుకు తగిన చదువు లేదని తన కొలీగ్ ఒకరు రిపోర్ట్ చేశారు. అందుకని ఆమెని సైన్యంలో నుంచి తీసేశారు. ఇంటికి వచ్చిన తర్వాత తను కాలేజీలో చేరాలి అనుకుంది. నెక్స్ట్ డే తను కాలేజీలో రిజిస్టర్ చేసుకోవడానికి వెళ్ళింది. తను మిలిటరీలో ఉంది కాబట్టి తన జుట్టు చాలా చిన్నగా ఉంది. అందుకని సెక్యూరిటీ గార్డు ఆ అమ్మాయిని ఒక అబ్బాయి అనుకుంది. లోపలికి వెళ్ళొద్దు అని చెప్పింది. అప్పుడు ఆ అమ్మాయి సెక్యూరిటీ గార్డ్‌ని గర్ల్స్ డార్మిటరీలోకి వెళ్ళడానికి 10 మినిట్స్ పాటు మాట్లాడి ఒప్పించింది. ఆ అమ్మాయి తన రూమ్‌లోకి వెళ్ళగానే తన రూమ్‌మేట్స్ ఒక అబ్బాయి లోపలికి వచ్చాడు అని ఆశ్చర్యపోయారు. వాళ్ళలో ఒకరు భయంతో మంచం పైనుంచి కింద పడింది. బట్ ఆ అమ్మాయి అదృష్టం. ఈ అమ్మాయి సమయానికి పట్టుకుంది. ఆ అమ్మాయి కాలేజ్ లైఫ్ అలా హ్యాపీగా సాగిపోతుంది. కానీ నెక్స్ట్ డే మిలిటరీ శిక్షణ సమయంలో ఆమె తన మీద రిపోర్ట్ చేసిన కొలీగే తన మాస్టర్ అని చూసి ఆశ్చర్యపోయింది. దాంతో తనకు చాలా కోపం వచ్చింది. తను ఇది గమనించి వాళ్ళ క్లాస్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టింది. వాళ్ళకి శిక్షణ 10 రెట్లు పెరిగింది. ఈ అమ్మాయి చాలా కోపపడింది. తన కోపాన్ని ఆపుకోలేక ఆ రోజు రాత్రి తను మాస్టర్ గదిలోకి వెళ్ళి తనతో వాదనకు దిగింది. కానీ ఆమె ఏం పట్టించుకోలేదు. ఈ అమ్మాయి కేవలం నేను చెప్పింది చేయాలని మాత్రమే ఆమె చెప్పింది. ఇక తను ఒప్పించలేను అనుకుని నేను నా ఓన్‌గానే చేస్తాను అనుకుంది. అయితే ఆ తర్వాత జరిగింది చూసి అందరూ ఆశ్చర్యపోయారు.